ఈ ఏడాది వరి విత్తనాలకు గిరాకీ ఏర్పడింది. సాధారణంగా 30 కేజీల వరి విత్తనాల బస్తా ధర 1200 నుంచి 1300 రూపాయలు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ధర 1800 రూపాయలకు చేరుకుంది. బీపీటీ 5204 సన్న రకం కావడం, ఎగుమతులకు ఆదరణ రావడంతో గతేడాది దీనికి మంచి డిమాండ్ వచ్చింది. 75 కేజీల ధాన్యానికి 2900 రూపాయలు కూడా దక్కాయి. ఈ సంవత్సరం సైతం ఇదే విధంగా ధాన్యానికి గిరాకీ వస్తుందన్న అంచనాలతో అధిక శాతం రైతులు ఈ రకం వరి విత్తనాలకే మొగ్గుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ కృష్ణా డెల్టాలో వరి సాగు మొదలవుతోంది. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి మండలాల్లో విత్తన కొనుగోళ్లు చాలా వరకు పూర్తయ్యాయి. కొందరు రైతులు స్థానిక విత్తన దుకాణాల దగ్గర విత్తనాలను కొనుగోలు చేస్తుండగా మరికొందరు నంద్యాల జిల్లా నుంచి సేకరించుకుంటున్నారు. వరి పంట టైంకి అదునికే పెట్టాం సార్. యథ పద్ధతిలోనే నాటేయండి. ఏం లేట్ ఏం లేదండి, టైంకే జరిగిందంతా. కాలువలో ఇంకా రాలేదండి, పట్టిసీమ వాటర్ వదిలారు. వర్షాలు టైంకి వస్తానే ఉన్నాయండి, కాకపోతే పడాల్సినంత పడలేదు ఈసారి. బీపీటీ 5204 వాడతాం సార్. నంద్యాల వాడతాము, వరంగల్ వాడతాం, అన్ని రకాలు వాడతాం సార్. పెరిగినాయి అంటే ముద్దు రకాలు ఎవరు కొనట్లేదండి, ముద్దు బియ్యం రకాలు ఎవరు కొనట్లేదు. అందరూ బీపీటీ వైపు రైతులందరూ మొగ్గు చూపుతున్నారు. దానివల్ల కొంచెం డిమాండ్ ఉన్న దగ్గర డిమాండ్ ఉన్నట్టు అమ్ముతున్నారు సార్. ఈ సంవత్సరం కొంచెం ధాన్యం రేట్ ఎక్కువ ఉంది కదా సార్. వడ్లు ధాన్యం రేట్ ఎక్కువ ఉంది, బియ్యం కూడా ఎక్కువ రేటే ఉంది. ఈ రేట్ ఎప్పుడు ఉండదు సార్. ఇప్పుడు 2100 2200 ఉంది బీపీటీ రకం. దానివల్లే మరి ఇత్తనం సీడ్ చూసినా అదే రేట్ ఉత్పత్తి ఇది అవుతుంది. వరి సాగులు అంటే దొడ్డు బియ్యం కొనట్లేదండి, అంతా సన్న బియ్యం అవడంతో రైతులందరూ సన్న బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. 30 కిలోలు బస్తా ఇత్తనము బీపీటీ 5204 1100 నుంచి 1200 వరకు ఉండేదండి. ఇప్పుడు అది మార్కెట్లో గవర్నమెంట్ వారు ఇచ్చేది 1145గా చెప్తున్నారు. కానీ బయట మార్కెట్లో 1370 నుంచి 1800 1900 వరకు కూడా అమ్ముతున్నారండి. విత్తనాలు రేటు అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాం సార్. ఈ సంవత్సరం వరి విత్తనాల ధర పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చు పెరిగిన కారణంగా గరిష్ట అమ్మకం ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారని, బస్తాపై ముద్రించిన రేటు కంటే తక్కువకే విత్తనాలను విక్రయిస్తున్నారని వివరిస్తున్నారు. ఒకవేళ అధిక ధరలకు అమ్ముతున్నా లేదా బిల్లు ఇవ్వకపోయినా వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకొస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకు ముందుగానే వర్షాలు వచ్చినాయి. ఆ తడి వల్ల రైతు సోదరులు చాలామంది పల్లపు ప్రాంతాలు కాని వాళ్ళు విత్తుకున్నారు. ఇంకా పల్లపు ప్రాంతాలు అయిన వాళ్ళు నీళ్ళు పోయిన వెంటనే ఇంకో 15 రోజుల్లో విత్తుకుంటారు. పోయినసారి కంటే ఇంకొంచెం ముందుగానే మనం విత్తనాలు విత్తుకుంటున్నారు. అందరూ బీపీటీ 5204 రకం వేస్తున్నారు. ఏదో కొద్ది మంది MT 1262 కానీ 1224 కానీ బీపీటీ 2786 కానీ కొద్ది మంది వేస్తున్నారు. అది దాదాపు ఒక 500 ఎకరాల లోపు ఉండొచ్చు. మిగతా మొత్తం బీపీటీ 5204 సాగు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 150 క్వింటాల దాకా ఇచ్చినాము. దీని సబ్సిడీ 1 కేజీకి 5 రూపాయల చొప్పున ఇస్తుంది. బస్తా 920 రూపాయల చొప్పున రైతు తీసుకోవచ్చు. రైతు సోదరులందరూ విత్తనములు బయట తీసుకుంటున్నారు. మా దగ్గర కూడా 1% తీసుకున్నారు. ఎక్కడ విత్తనములు రేట్ అనేది MRP కంటే తక్కువ అమ్ముతున్నారు. స్క్వాడ్లు కూడా ఉన్నాయి, విజిలెన్స్లు కూడా తిరుగుతున్నాయి. కాబట్టి డీలర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా డీలర్స్ని నేను హెచ్చరించేది ఏంటంటే, ఎవరైనా బిల్లులు ఇవ్వకున్నా, ఎవరైనా విత్తనాలు ఎక్కువ రేటుకి అమ్మినా తెలిసిపరిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీ రైతు సోదరులందరూ బిల్లు తీసుకోండి. ఎక్కువ రేట్ అమ్మితే మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్యాడీ విత్తనాలు పెరగడానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ ప్రాసెసింగ్ చేసి ఒక హైక్ అనేది చేశారు. వాళ్ళు రేటు ఒక జనార్దన్ రెడ్డి సీట్ రేటు పెంచారు. రైతు పండించి పక్కన తీసుకుంటే అది అవగాహన బట్టి ఉంటుంది. వాళ్ళు కూడా మొలక శాతం కట్టుకోవచ్చు. మేము CCRC కౌలు రైతుల కార్డుల మీద అవగాహన సదస్సులు పెడుతున్నాము. వీటిల్లో విత్తనం అవగాహన చర్యలు కూడా, విత్తన శుద్ధి గురించి, విత్తనం ఎలా తీసుకోవాలి, విత్తనం ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, మొత్తం అవగాహన సదస్సు పెట్టినాం. కాబట్టి రైతులు అప్రమత్తంగానే ఉన్నారు. విత్తన ధరలు ఏటికేడాది పెరుగుతున్న నేపథ్యంలో అదే రీతిన రైతు పండించిన పంటకు ధరలు పెరగాల్సిన అవసరం ఉందంటూ సాగుదారులు కోరుతున్నారు.